నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చిన వార్తాంశాలను చూస్తే 100 కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టుకథ, మట్టి సొమ్ము మింగేసిన గడ్డం గ్యాంగ్, చరిత్రాత్మక ప్రయాణం, ఐఎస్ఎస్ కు వీడ్కోలు పలికి భూమి దిశగా సునీత విలియమ్స్, మరో 3 వ్యోమగాములు కూడా ఫ్లోరిడా వద్ద ల్యాండింగ్ కు సర్వం సన్నద్ధం. మోదీని కలిసిన ఇళయరాజా, అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్, స్పీకర్ ఇతర ముఖ్యులకు కాఫీ అందించిన సీఎం చంద్రబాబు. విద్యార్థుల సెల్ ఫోన్లకే పరీక్ష ఫలితాలు, జూన్ 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 2.0. స్పీకర్ కబడ్డీ ఉత్సాహంగా ప్రారంభమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్రీడా పోటీలు. ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపుదాం, పుతిన్ ట్రంప్ అంగీకారం. పోలీసులపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీసుల బదిలీ, తెదేపా కార్యకర్త హత్యతో కదలిక. ఇజ్రాయెల్ దాడుల్లో 400 మంది మృతి, గగనతలం నుంచి గాజాపై గురి. రాజధానిలో 1,00,000 కోట్ల రూపాయల పనులు పెట్టుబడులు, ప్రధానికి వివరించనున్న రాష్ట్ర ప్రభుత్వం. సచివాలయం వెనుక రాజధాని పనుల ప్రారంభోత్సవ సభ. సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు, ప్రెస్ మీట్లు వారే ఏర్పాటు చేసేవారు. నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు ప్రదర్శించా సిఐడి విచారణలో పోసాని కృష్ణమురళి వెల్లడి. అమెరికా ఫస్ట్ ని అపార్థం చేసుకోవద్దు, రైసీనా డైలాగ్ లో తులసి గబ్బార్డ్. ఆధార్ ఓటర్ కార్డు అనుసంధానంపై త్వరలో చర్చలు, ఎలక్షన్ కమిషన్. ఇక ముఖ్యంగా ప్రధాన అంశాల్లోకి వెళ్తే కనుక ఎట్టకేలకు సునీత విలియమ్స్ 9 నెలల నుంచి వెయిట్ చేస్తున్న అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, అలాగే ఇతర ఆస్ట్రోనాట్లు ఎట్టకేలకు ఇవాళ ఉదయం అయితే కనుక అమెరికాలోని ఫ్లోరిడా సముద్రం పైన అయితే కనుక ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి వాళ్ళని నాసా స్పేస్ సెంటర్ కి తీసుకెళ్లి అనంతరం మెడికల్ టెస్ట్లన్నీ చేయడం జరుగుతుంది. క్షేమంగా సునీత విలియమ్స్ మిగతా ఆస్ట్రోనాట్లు భూమిపైకి చేరాలి అని చెప్పేసి భారతీయులు పూజలు చేశారు. క్షేమంగా సునీత విలియమ్స్ అయితే కనుక ల్యాండ్ అయ్యారు. ఇక దానికి సంబంధించిన వార్త అంటే నిన్నటి వరకు ఉన్న అప్డేట్స్ తో అయితే కనుక వార్త వచ్చింది. ఇక ఇది చారిత్రాత్మక ప్రయాణము అని చెప్పేసి ఐఎస్ఎస్ కి వీడ్కోలు పలికి భూమి దిశగా సునీత విలియమ్స్, తనతో పాటు ఇంకా ఎవరైతే ఉండిపోయారో మరో 3 వ్యోమగాములు కూడా వచ్చేసారు. ఫ్లోరిడా వద్ద ల్యాండింగ్ కు సర్వం సన్నద్ధం చేశారు అని చెప్పేసి చెప్పారు. సో ఈ రోజు ఉదయం అందిన దాని ప్రకారం అయితే కనుక అంటే భారత టైం ప్రకారం అయితే కనుక 10:35 చేరుకుంటారు. అదే అమెరికా టైం ప్రకారం అయితే కనుక 3:35 చేరుకుంటారు అని చెప్పేసి ఇచ్చారు. మొత్తానికి అయితే కనుక సునీత విలియమ్స్ మిగతా వాళ్ళు చాలా క్షేమంగా ల్యాండ్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి నాసా సెంటర్ కు వెళ్ళి వాళ్ళకు మెడికల్ టెస్ట్ లో అయిన తర్వాత ఇక మిగతా ఏదైతే అంటే వాళ్ళ మెడికల్ టెస్ట్ లో ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి ఇంకా మిగతాది ఉంటుంది. ఇక నిన్న అంటే భూమి మీదకి రాబోతున్న తరుణంలో అయితే కనుక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరడానికి ముందు అభివాదం చేస్తున్న బుచ్ విల్మోర్, సునీత విలియమ్స్ ఫోటో కూడా ఇచ్చారండి. అది పొద్దున్నే చాలా సంతోషకరమైన వార్త అన్నమాట. నిద్ర లేవగానే సునీత విలియమ్స్ మిగతా ఆస్ట్రోనాట్లు క్షేమంగా వచ్చేసారు, చేరుకున్నారు అన్న విషయం తెలియగానే చాలా పొద్దున్నే చాలా మంచి వార్త విన్నాము అన్న ఫీల్ వచ్చింది. ఇక 100 కోట్లు కొట్టేసేందుకు సినిమా కట్టు కదా, మట్టి సొమ్ము మింగేసిన గడ్డ గ్యాంగ్. గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే, పేద యువకుల పేరుతో పనులు, బినామీల ఖాతాల్లోకి డబ్బు. జగనన్న కాలనీలో మెరక పనుల పేరుతో కోట్ల రూపాయల మళ్లింపు. ఆదాయ పన్ను కట్టాలంటూ ఐటీ విభాగం తాకీదులు. డెత్ సర్టిఫికెట్లు ఇస్తాము తప్పించుకోండి అంటూ బాధితులకు సలహాలు. మోసపోయామంటూ విజిలెన్స్ అధికారులకు మొర. జగనన్న కాలనీల పేరుతో అయితే కనుక మెరక పనుల పేరుతో అయితే కనుక కోట్ల రూపాయలని మళ్లించారు. ఆ పేద యువకులతో ఈ పనులు చేయించి ఆ డబ్బుల్ని బినామీల ఖాతాల్లో వేశారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మొత్తం సినిమా స్టైల్లో ఒక కట్టుకథ చెప్పేసి 100 కోట్లు కొట్టేసేందుకు అయితే కనుక గడ్డం గ్యాంగ్ మట్టి సొమ్ము మింగేసింది అని చెప్పి చెప్తున్నారు. ఇక గుడివాడలో బూతుల నేత స్క్రీన్ ప్లే దీని వెనక ఉన్నది అతని అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆదాయ పన్ను వాళ్ళు ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ విభాగం తాకీదులు ఇవ్వడంతో డెత్ సర్టిఫికేట్లు ఇస్తాము మీరు తప్పించుకోండి అని చెప్పేసి ఆ బాధితులకైతే సలహా ఇచ్చారంట. మరి ఇది ఎంత ఘోరమో, చేసిందే తప్పు పని, మళ్ళీ మోసపోయింది పాపం ఆ యువకులు. వాళ్ళు చెప్పిన మాట విని ఆ పనులకి అంగీకరించి డబ్బులు వస్తుందని చెప్పేసి చేశారు ఆ పేద యువకులు. అంటే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు ఇస్తామంటే సరే ఏదో ఒక పని చేస్తారు కదా అని చెప్పేసి కొంతమంది పేదలు, అంటే అందరూ అలా చేస్తారు అని కాదు, కొంతమంది మరీ పేదరికంలో ఉన్నవారు సరే ఏదో మంచి పని అయి ఉంటుంది, ఏదో చెప్తున్నారు కదా రాజకీయ నాయకులు కదా అని చెప్పేసి చేసే వాళ్ళు ఉంటారు. అలా చేశారు, పాపం మోసపోయారు. ఇప్పుడేమో ఐటీ తాకీదులు రాగానే
మీరు తప్పించుకోండి, డెత్ సర్టిఫికేట్లు ఇస్తామని పైపెచ్చు సలహాలు ఇవ్వడము. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు? ఇక మోసపోయామని చెప్పేసి విజిలెన్స్ అధికారుల దగ్గర అయితే మొరు పెట్టుకున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. సో ఇలాంటి వాళ్ళనైతే కనుక, అంటే ఇట్లా అవినీతికి అక్రమాలకు పాల్పడి పేదరికాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళతో ఇలాంటి పనులు చేయించి వాళ్ళని మోసం చేసి ఇటు ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వ సొమ్ముని కాజేయాలని చెప్పేసి ఎవరైతే చేశారో వాళ్ళని అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం అయితే కనుక ఉంది. ఇక మొత్తానికి అసెంబ్లీలో అయితే కనుక అరకు కాఫీ స్టాల్ పెట్టారు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. అంటే డిప్యూటీ సీఎం కిను, స్పీకర్ కి, ఇంకా ఇతర మంత్రులకి సీఎం చంద్రబాబు నాయుడు కాఫీ అందిస్తున్నారు అని చెప్పేసి. అంటే మనం ఒక 3 రోజుల క్రితం వార్త చూసుకున్నాము. అంటే లోక్సభలో, పార్లమెంట్ దగ్గరను, అసెంబ్లీ దగ్గర కూడా అంటే అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేస్తాం త్వరలో అని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ దగ్గర అయితే కనుక అరకు కాఫీ స్టాల్ ఏర్పాటైంది. ఇక ఇప్పటి నుంచి అంటే వాట్సాప్ గవర్నెన్స్, ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అమల్లో ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే కనుక వాట్సాప్కే, అంటే డైరెక్ట్ సెల్ ఫోన్లకే వచ్చేస్తాయి అని చెప్పేసి లోకేష్ అయితే కనుక చెప్తున్నారు. జూన్ 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 2.0 ప్రారంభిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇక నోటి మాటగా చెప్తే టికెట్ కూడా బుక్ అయిపోతుంది. ఇక విద్యుత్ బిల్లులు చెల్లింపు సహా ఇతర సేవలు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ లోనే వచ్చేటట్టు చూస్తామని చెప్పేసి ముఖ్యంగా లోకేష్ అయితే కనుక వెల్లడించారు. ఇక నిన్న అయితే కనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య క్రీడా పోటీలు జరిగాయి. సో దాంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కొంతమంది అయితే కనుక అంటే మంచి ప్రదర్శనతో, ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియంలో, మున్సిపల్ స్టేడియంలో అయితే కనుక ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ కబడ్డీను, క్రికెట్ కి సంబంధించిన ఫొటోస్ ఇచ్చారు. ఇక పోలీసులపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి. లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లలో బందోబస్తు విధుల్లో ఉన్న 3 గాయాలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో మద్యం మత్తులో దాష్టీకం. సో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళు ఏదైతే జరుగుతోందో అక్కడ బందోబస్తులో విధుల్లో ఉన్న పోలీసులకైతే కనుక, పోలీసుల మీద మద్యం మత్తులో ఉన్న యువకులు అయితే కనుక దాడి చేశారు. 3 పోలీసులకి గాయాలయ్యాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ పెనుగంచిప్రోలు ఊరు ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం చాలా ఫేమస్ అక్కడ. ఆ జాతరలో దీనికి పాల్పడ్డారు కొంతమంది యువకులు. సో వాళ్ళు ఎవరో కూడా కాదు, వైకాపా కార్యకర్తలు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే తలకి గాయమై పడిపోయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఏ సోచురాజు, అలాగే మోచేతికి గాయమైన ఆర్ఎస్ఐ లక్ష్మీనారాయణ, వీళ్ళిద్దరు ఫోటోలు ఇచ్చారు. చూసుకుంటే తలకి చాలా పెద్ద దెబ్బలే తగిలినట్టు తెలుస్తోంది. దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే కనుక చూడాలి. ఈ మద్యం మత్తులో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాలే. పోలీసులనే కాదు, ఎవరి మీద కూడా ఎందుకు దాడి చేస్తారు అసలు? ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళ మీద దాడి చేయడం ఎంత తప్పు? మధ్య మధ్యలో మీరు చేసే ఆ క్షణికావేశంలో చేసేది తర్వాత జీవితం పాటు బాధపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా. ఇక చిత్తూరు జిల్లాలో అయితే కనుక 264 మంది పోలీసులని బదిలీ చేశారంట. టీడీపీ కార్యకర్త హత్యతో అయితే కనుక కదలిక వచ్చింది అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇక మరో వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక, నేతన్న ఇంటికి ఉచిత విద్యుత్తు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితం. ఈ అవకాశాన్ని చేతలు సద్వినియోగం చేసుకోవాలి. హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉంది సీఎం చంద్రబాబు. సో మనం ఈ వినియోగం నిన్ననే, అంటే చంద్రబాబు నాయుడు చెప్పారు, ఎన్నికల హామీల్లో భాగంగా చేనేత కార్మికులకు అయితే కనుక 200 లోపు ఉంటే కనుక గృహ విద్యుత్తు ఉచితము, అలాగే పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందిస్తాము అని చెప్పేసి. సో హామీని నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పేసి మళ్ళీ సీఎం అయితే చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని చేనేత కార్మికులు, అంటే చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు. మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితము అని చెప్పేసి కూడా చెప్పారు. వాట్సాప్ పాలన ఓ సక్సెస్ స్టోరీ. ప్రభుత్వం అంటే భవనాలు కాదు, సేవలు గుర్తుకు రావాలి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 51 లక్షల మందికి సర్వీసులు. 30 రోజుల్లో అందుబాటులోకి రానున్న టీటీడీ సేవలు, క్యాస్ట్ సర్టిఫికేట్ జీవితాంతం చెల్లుతుంది. వాట్సాప్ గవర్నెన్స్ పై శాసనసభలో లఘు చర్చలో మంత్రి లోకేష్. వాట్సాప్ గవర్నెన్స్ గురించి అయితే కనుక నిన్న శాసనసభలో లోకేష్ అయితే కనుక చిన్న చర్చ చేపట్టారు. దాంట్లో వాట్సాప్ గవర్నెన్స్, ఇప్పటి వరకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎంతమంది ఆ సేవల్ని వినియోగించుకున్నారు, ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఎలా పనిచేస్తుంది ఏంటి అన్న దానిపైన అయితే కనుక ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమేమి సేవలు కూడా ఇంకా పొందొచ్చు అన్నది, అలాగే జూన్ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ 2.0 కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఇక టెంపుల్ టూరిజం లోకి ఒంటిమిట్ట ఆలయం చుట్టుపక్కల ఆలయాలతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చే ప్రతిపాదన ఉంది.
మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. సో టెంపుల్ టూరిజం లోకి అయితే కనుక ఒంటిమిట్ట రామయ్య తండ్రి దేవస్థానం చేరబోతోంది. చుట్టుపక్కల ఉన్న ఆలయాలతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చే ప్రతిపాదన ఉంది. ఇందులో భాగంగానే ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా టెంపుల్ టూరిజం లోకి తీసుకొస్తామని చెప్పేసి మంత్రి కందుల దుర్గేష్ అయితే కనుక చెప్తున్నారు. ఇక మరో వార్త, చెరకు పంటను కాల్చేశాడు. అనకాపల్లి జిల్లా మాడుగుల దేవరాపల్లి కొత్తపేంట గ్రామంలో ఒక రైతు 20 ఎకరాల చెరుకు తోటకు నిప్పు పెట్టాడు. ధరలు గిట్టుబాటు ధరలు కాక తన చెరుకు తోటకు తానే నిప్పు పెట్టిన రైతన్న ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. అగ్నికి ఆహుతైన 20 టన్నుల చెరుకు పంట తన ఆవేదనకు నిదర్శనమని చెప్పారు. గిట్టుబాటు ధర రావట్లేదంటూ 20 ఎకరాలకు నిప్పండించిన అనకాపల్లి జిల్లా రైతు కూలీలతో నరికించి ఫ్యాక్టరీకి సరఫరా చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని ఆవేదన. 20 ఎకరాల చెరుకు తోటని కాల్చేశారు అంటే అసలు ఎంత బాధకు గురయ్యి అతను ఆ రైతు ఆ పని చేసి ఉండాలి. గిట్టుబాటు ధర లేదంట. గిట్టుబాటు ధర రాక తన చెరుకు తోటకి తానే నిప్పు పెట్టుకున్న రైతన్న. ఎంత ఆవేదన, ఎంత బాధ, ఇంకంటే ఎవరు ఓదార్చలేనంత బాధ ఉంటేనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. మనము మొన్న కూడా చూసుకున్నాము, జొన్నలు, రాగులు వీటికి సరైన గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి, మిర్చికి కూడా అంటే రేట్ ఉన్నా కూడా మార్కెట్లో అంత పోవట్లేదు, నష్టం వస్తుంది అని చెప్పేసి. మరి రైతుల గోడు అంటే ఈనాడులోనే ఇచ్చారు, రైతుల గోడు వినండి సారు అని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రైతుల మీద ఏమీ స్పందించకుండా, అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అంటే వాళ్ళు నష్టాల ఊబిలోకి వెళ్ళకుండా ఉండడానికి అన్నదాత సుఖీభవ అన్నారు, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలే. అది ఇచ్చినా కూడా అదేం సరిపోదు. అది మీరు 3 విడతల్లో ఇస్తే అది ఏ పక్కకు వస్తుంది? అది ఏ పక్కకు సరిపోదు వాళ్ళకి. అది ఇచ్చేదేదో ఒకేసారి ఇచ్చినా కూడా సరిపోతుంది. అంతకుముందు ప్రభుత్వం కూడా అట్లాగే 2 విడతల్లో ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన కాడికి ఇచ్చినా కూడా ఏం సరిపోతుందండి అలా ఇస్తే? ఆ గవర్నమెంట్ అలా ఇచ్చిందని మీరు కూడా అలా ఇస్తున్నారా ఏంటి? ఇప్పుడు చూడు, ఒక రైతు ఆవేదనతో 20 ఎకరాల చెరకు తోటని, అంటే ఆ చెరకు నాటి కొంచెం ఏపుగా వచ్చి చేతికి అందే టైంకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఆవేదనతో ఆ చెరుకు తోటని కాల్చేశాడు అంటే ఆ ఆవేదన ఆయన ఎంత బాధపడి ఉండాలి ఆ రైతు? మీకు కొంచెమన్నా మనసు కరగదా? ఒక మనిషిగా మీరు సీఎం, డిప్యూటీ సీఎంలు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రులు ఇలాంటివన్నీ పక్కన పెట్టండి, కామన్ మ్యాన్ గా ఆలోచించండి. ఎంత నరకం అనుభవించుంటారు ఆయన? ఆ పంటను కాల్చాలి అంటే ఎంత క్షోభ అనుభవించుంటారు? కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు విప్పి రైతుల ప్రాధాన్యత, రైతుల సంక్షేమం గురించి ఆలోచించండి. ఎంతసేపు వాట్సాప్ గవర్నెన్స్ లేదా ఆ పరిశ్రమలు వస్తున్నాయి, రాజధాని ఉండాలి, రాజధాని మీద ఫోకస్ చేయండి. అసలు మీరు ఇవన్నీ చెయ్యాలంటే ఫస్ట్ మీరు ఉండాలి కదా. మనం అందరం ఉండాలంటే ఫస్ట్ రైతన్న ఉండాలి కదా. రైతన్న పండించకపోతే ఏం తిని బతుకుతాం మనము? మీరు ఎప్పటికి కళ్ళు తెరుస్తారు? ఇలాగే చేసుకుంటూ వెళ్తే అన్నదాత పరిస్థితి ఏమవుతుంది? మీకు కొంచెమైనా కూడా అర్థమవుతుంది? అసలు పత్రికలు ఇంతగానం చెప్తూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా మీరు దీనిపైన సరైన చర్యలు తీసుకోకుండా, స్పందన లేకుండా, రైతులకి కావాల్సినవి చూసుకోకుండా ఏదో నామకే వాస్తులాగా కొన్ని చేసి చేతులు దులుపుకుంటే అవుతుందా? పారిశ్రామికవేత్తలకేమో రాయితీలు అంటారు, అవంటారు, ఇవంటారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకి మాత్రం ఇచ్చే 20,000 కూడా విడతల వారీగా ఇస్తామంటారు. ఏంటి రైతన్నలు చేసిన పాపము? రైతుగా పుట్టడమా? ఇప్పటికైనా కనీసం మీరు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో, ఇప్పటికైనా నిజంగా మీకేమాత్రం మనసు ఉంటే, మీ హృదయం స్పందిస్తే ఇప్పటికైనా రైతుల సంక్షేమం పైన దృష్టి పెట్టండి. ఇక దివాన్ చెరువు సమీపంలో ఫారెస్ట్ అకాడమీ, అందుకు అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలి. అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. సో దివాన్ చెరువు సమీపంలో అయితే కనుక ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకి అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలనేసి డిప్యూటీ సీఎం అయితే కనుక చెప్పారు. ఇక రాష్ట్రంలో బెట్టింగ్ రాజకీయం, వారిలో పలువురికి వైసీపీతో సత్సంబంధాలు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామల అమాయకుల ఉసురు పోసుకున్నారన్న టీడీపీ. శ్యామలపై మర్డర్ కేసు పెట్టాలని జనసేన డిమాండ్. సో బెట్టింగ్ కేసులు నమోదైన రాజకీయ రంగు పులుముకుంది. ఈ వ్యవహారంలో 11 మంది హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. యాంకర్ శ్యామల, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్ సిమ్రాన్, కిరణ్ గౌడ్, అజయ్, సుధీర్, సన్నీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో చాలా మందికి వైసీపీతో సత్సంబంధాలున్నాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్, ఆయన కుటుంబంతో గతంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా కూటమి అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. కేసు నమోదైన వారిలో శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి కావడంతో ఆ పార్టీపై విమర్శల వర్షం కురుస్తోంది. వైసీపీ నుంచి ఆమెను సస్పెండ్ చేయాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. సో శ్యామలపై మర్డర్ కేసు పెట్టాలని జనసేన డిమాండ్ చేస్తోందంట.
ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారిపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అని చెప్పేసి ఒక వార్తా కథనంలో చూసాము. దీనిపైన సజ్జనార్ గారు చాలా పోరాడుతున్నారు. ఆయన పుణ్యమా అని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు వెలుగులోకి వచ్చారు. దానివల్ల ఎంతమంది బలైపోతున్నారు, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పేసి సజ్జనార్ గారు ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపైన సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ఉద్యమమే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఏపీలో ఇది రాజకీయ రంగు పులుముకొంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి. అంతేగాని యాంకర్ శ్యామల వైసీపీలో ఉన్నారని చెప్పేసి ఆమె పైన మర్డర్ కేసు పెట్టండి జనసేన డిమాండ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరి శ్యామల వైసీపీ ప్రతినిధి కాబట్టి ఆవిడ పైన మర్డర్ కేసు పెట్టాలి. మిగతా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఏం పెట్టొద్దు అంటారా? ఇప్పుడు పార్టీలో ఉండడం ఒక ఎత్తు, పార్టీలో ఉండి ఇలాంటివి చేస్తున్నారు, అలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి అన్నది బాగానే ఉంది. అలా కోరుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే కనుక అలాంటి అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రజలకు మంచి బదులు చెడే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సస్పెండ్ చేయమని కోరినా అలాంటి వాటిల్లో అర్థం ఉంది. కానీ మర్డర్ కేసు పెట్టాలి అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా చెప్పండి. అంటే ఇక్కడ శ్యామలాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం లేదు. మీరు మళ్ళీ దీనిలోకి ఏవేవో కొంతమంది ఉంటారు, ఏవేవో రాగాలు తీస్తూ ఎక్కడికో తీసుకెళ్తారు. మీరు మర్డర్ కేసు పెట్టాలి అన్నందుకు చెప్తున్నా. ఎందుకంటే 11 మంది ప్రమోటర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని తెలిసింది. అందులో శ్యామల ఒకరు. ఆమె రాజకీయాల్లో ఉండడం వల్ల ఆవిడ పైన మర్డర్ కేసు పెట్టాలి అంటోంది జనసేన. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి మిగతా 10 మంది వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేస్తారు కదా. మరి దీన్ని అనవసరంగా రాజకీయ రంగు పులిమి దీనికి రాజకీయాల్లోకి టర్న్ తీసుకెళ్లి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద పోరాడండి. ఇందాకనే చెప్పుకున్నాం కదా, చెరుకు రైతు ఆవేదనకు గురయ్యి గిట్టుబాటు ధర లేదని తన పొంట పొలాన్ని తనే కాల్చేశారు. అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, ఏజెన్సీల్లో ఇంకా ఉన్నాయి. వాటిపైన పోరాడండి. ఇట్లాంటి వాటి మీద వీటిపైన పోరాడాలి. ఏంటి? రాజకీయ కోణంలో కాదు, ఒక మానవతా దృక్పథంతో. అంతేకాని మీకు నచ్చని పార్టీలో వాళ్ళు ఇవి చేశారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఒకటి స్పెషల్ గా ఇప్పుడు 100 మంది ఉంటారు, 100 మందిలో 100 మంది తప్పు చేశారు. తప్పు చేసిన వాళ్ళలో 2 మీకు నచ్చని వాళ్ళు ఉన్నారు. అందుకని 98 మందిని వదిలేసి 5కి మాత్రం మర్డర్ కేసు పెట్టాలి అని చెప్తే అయిపోతుందా? స్పందించాల్సిన వాటి మీద స్పందించండి. ఈ బెట్టింగ్ యాప్స్ మీద స్పందించి ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం రాజకీయ నేతల పైన ఎంతైనా ఉంది. అంతేకాని ఇలాంటి వీటిని కూడా రాజకీయాలకి వాడుకోవడం ఉంది చూడండి, అదైతే కనుక తప్పు. ఇక హీరో మహేష్ బాబు ఔదార్యం, బాలలకు ఉచితంగా 4500కు పైగా గుండె ఆపరేషన్లు వెల్లడించిన ఆంధ్ర హాస్పిటల్. మహేష్ బాబు ఫౌండేషన్ సహాయం కొనసాగుతుందన్న నమ్రత. మహేష్ బాబు ఏదైతే తన తరఫున ఒక ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ తరఫున సహాయం కొనసాగుతుంది అని చెప్పేసి నమ్రత అయితే కనుక చెప్పారు. ముఖ్యంగా ఈ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా బాలలకు 4500 మందికి పైగా గుండె ఆపరేషన్లు చేశారంట. ఆంధ్ర హాస్పిటల్ అయితే కనుక ఈ విషయాన్ని వెల్లడించింది. నిజంగా ప్రతి ఒక్కరు అంటే చాలా మంది సెలబ్రిటీస్ వారికి తోచిన సేవలు చేస్తూనే ఉన్నారు, అంటే ప్రజలకి సంబంధించి పిల్లలకి సంబంధించి. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు అయితే కనుక తన ఫౌండేషన్ ద్వారా 4500 మందికి పైగా పిల్లలకి ఉచిత శస్త్రచికిత్సలు చేయించారని చెప్పేసి ఆంధ్ర హాస్పిటల్ వెల్లడించింది. ఈ సేవలు ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్పేసి మహేష్ బాబు భార్య నమ్రత గారు కూడా చెప్పారు. ఇక విజయసాయికి సిఐడి షాక్. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో మరోసారి నోటీసులు. ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం. ఇక మరో వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకుంటే కనుక రన్యాని సూత్రధారి, బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక అంశాలు. డిఆర్ఐ విచారణలో హవాలా, ఆర్థిక నేరాల గుట్టురట్టు. స్నేహితుడు తరుణ్ రాజ్ తో కలిసి దుబాయ్ లో కంపెనీ స్థాపన, విదేశాల నుంచి బంగారం దిగుమతి, అక్కడి నుంచి భారత్ తరలింపుకు ప్రణాళిక. ఏడాదిలో 27 సార్లు దుబాయ్ కు ట్రిప్లు. ఎంత స్మగ్లింగ్ జరిగిందో డిఆర్ఐ ఆరా. బంగారం స్మగ్లింగ్ లో రన్యారావుని విచారణ చేపట్టినప్పుడు నాకు అన్నోన్ కాల్స్ వచ్చాయి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, దానివల్ల నేను ఏం చేయలేక వాళ్ళు చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చాను అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు
అంటే డిఆర్ఐ విచారణలో తేలింది ఏంటి, అసలు సూత్రధారి రణ్యారావే. అంటే ఆవిడే ఈ బంగారు స్మగ్లింగ్ లో కీలక పాత్రధారి. తన స్నేహితుడు తరుణ్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి దుబాయ్ లో ఒక కంపెనీ కూడా స్థాపించిందంట. విదేశాల నుంచి బంగారు దిగుమతి చేసుకోవడం, అక్కడి నుంచి భారత్ కు తరలింపు చేయడము ఇలా చేస్తోంది. అసలు ఒక ఏడాదిలో 27 సార్లు దుబాయ్ కి ట్రిప్ వేసిందంట. ఇక ఎంత స్మగ్లింగ్ జరిగిందో అనే దానిపైన డిఆర్ఐ అయితే కనుక ఆరా తీస్తోంది. సో ఇన్ని రోజులు ఆమె ఏదైతే చెప్పిందో నాకు తెలియదు, కొంతమంది ఇలా అంటే బ్లాక్ మెయిల్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ అసలు సూత్రధారి రణ్యారావి అనేసి ఒక కొలిక్కి అయితే కనుక వచ్చారు. స్కూళ్ళు సవాలు, బడులకు దూరంగా పిల్లలు. ఏటా భారీగా తగ్గుతున్న విద్యార్థులు, ఒక్క ఏడాదిలో 2.63 లక్షల మంది తగ్గుదల. ప్రాథమిక స్థాయిలో పడిపోతున్న అడ్మిషన్లు, ప్రాథమికోన్నత ఉన్నత స్థాయిలోనూ అంతే. బాలికల విద్యలోనూ ప్రతికూల గణాంకాలు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఇదే పరిస్థితి. దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ ప్రయోగాలు. జననాల రేటు తగ్గుదల కూడా కారణమే. ముఖ్యంగా బడులకు దూరంగా ఉంటున్నారంట పిల్లలు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆడపిల్లలే ఎక్కువగా స్కూల్స్ కి వెళ్లకుండా ఉన్నారు అని చెప్పేసి ఇస్తున్నారు. ప్రాథమిక స్కూల్సే కాదు, ప్రాథమికోన్నత ఉన్నత స్థాయి స్కూల్లో కూడా అడ్మిషన్స్ పడిపోతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 2.63 లక్షల మంది తగ్గారు విద్యార్థులు అని చెప్తున్నారు. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతోంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక 10th క్లాస్ విద్యార్థిని కూడా ఇచ్చారు. అంటే పరీక్ష హాల్లో కాదు, వలస వెళ్ళి పొలంలో అంటే పరీక్షలు రాయాల్సిన విద్యార్థిని మిర్చి కోతల్లో ఉంది అని చెప్పేసి ఒక ఫోటో కూడా ఇచ్చారు. మరి ఇప్పటికైనా అంటే ప్రభుత్వం ఇప్పుడైనా కూడా మరి దీనిపైన ఏం తీసుకుంటుంది చర్యలు అన్నది చూడాలి. అంటే పిల్లలు ఈ తగ్గుదల ఏదైతే ఉందో, అంటే స్కూళ్ళల్లో అడ్మిషన్ల సంఖ్య ఏదైతే తగ్గుదల ఉందో దాన్ని నివారించి మళ్ళీ పిల్లల్లో ప్రాథమిక అలాగే ప్రాథమికోన్నత ఉన్నత స్థాయి స్కూల్స్ లో అడ్మిషన్స్ పెంచడానికి, పిల్లల్ని స్కూల్ కి రప్పించడానికి ఏం చర్యలు తీసుకోవాలని అన్నదైతే కనుక ప్రభుత్వం ఆలోచించి పిల్లల్ని స్కూల్ కి తీసుకురావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక పీఠం వెనుక మోసం, శారదా పీఠంలో భారీ ఆక్రమణలు. జగన్ హయాంలో 270 కోట్ల విలువైన భూముల కేటాయింపు, అక్కడ వాణిజ్య అవసరాలకు అనుమతి. అయినా తీరని పీఠం భూదాహం. చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణ, రోడ్డు భూమిని వదలకుండా నిర్మాణాలు. అప్పట్లోనే సర్వేకు రెవెన్యూ ప్రయత్నాలు అడ్డుకున్న నాటి సీఎంఓ పెద్దలు. కూటమి ప్రభుత్వంలోనూ పీఠం దౌర్జన్యం. అధికారులు లోపలికి వెళ్లకుండా అడ్డగింత. సాంకేతిక ఆధారంగా రెవెన్యూ శాఖ సర్వే, బయటపడ్డ కోట్ల రూపాయల ఆక్రమణలు, సర్కారుకు నివేదిక. మొత్తానికైతే శారదా పీఠంలో భారీ ఆక్రమణలు జరిగాయని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో అయితే కనుక వార్త ఇచ్చారు. సుమారు జగన్ హయాంలో అయితే 270 కోట్ల రూపాయలు విలువైన భూములు కేటాయించారు ఈ శారదా పీఠంకి అని అయితే కనుక చెప్తున్నారు. ముఖ్యమైన వార్తాపత్రిక సాక్షి చూసుకుంటే కనుక అవినీతి నిత్య సత్యం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల కాంట్రాక్ట్ అస్మదీయుడికి కట్టబెట్టేందుకు అమాత్యుడి స్కెచ్. 500 వాహనాలతో సేవల కల్పడకు టెండర్లు పిలిచిన ఏపీఎంఎస్ఐడిసి. 3 ఏళ్ల కాల పరిమితికి కాంట్రాక్ట్, మరో 2 ఏళ్లు పొడిగించేందుకు అవకాశం. ముందే ఓ సంస్థను ఎంపిక చేసి పేరుకే టెండర్లు నిర్వహిస్తున్న వైనం. ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా రూపొందించిన నిబంధనలే నిదర్శనం. ఓ సంస్థతో డీల్ కుదుర్చుకొని ఆసుపత్రులకు జనరిక్ మందుల సరఫరాలోనూ అవినీతి పర్వం. సో 3 ఏళ్ల కాల పరిమితికి కాంట్రాక్టు, మరో 2 ఏళ్లు పొడిగించేందుకు అవకాశం. ముందే ఒక సంస్థను ఎంపిక చేసి పేరుకే టెండర్లు నిర్వహిస్తున్నామని వైనమంట. ఒక్క బిడ్ దాఖలైనా ఆమోదించేలా రూపొందించిన నిబంధనలే ఇందుకు నిదర్శనం అన్నారు. మినిమం 3 బిడ్స్ 3 టెండర్లు ఉంటేనే ఏదైనా కూడా ముందుకు సాగుతుంది. అలాంటిది ఒక్క బిడ్ దాఖలైనా కూడా ఆమోదించేలా నిబంధనలు రూపొందించారు అంటే కనుక ఇక్కడే తెలుస్తోంది ఎంత అవినీతి జరుగుతోందో, లేదా వాళ్ళ అనునాయులకు అప్పజెప్పడానికి ఇది ఎంత దోహదపడుతోంది అన్నది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ అస్మదీయుడికి కట్టబెట్టేందుకు ఒక అమాత్యుడి స్కెచ్, అంటే ఒక ముఖ్య స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే కనుక దీనికి స్కెచ్ వేశాడు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. అసలు ఒక్క బిడ్ దాఖలైనా కూడా ఎలా ఆమోదిస్తారు? రూల్స్ అన్ని తెలిసి కూడా ఇలా ఎలా వ్యవహరిస్తారు? ఒక బిడ్ దాఖలైతే ఎక్కడే గానీ ఎవరు ఆమోదించరండి. మరి ఇక్కడ ఒక్క బిడ్ దాఖలైనా కూడా ఆమోదించాలి అని చెప్పేసి నిబంధనలు రూపొందిస్తే దీని అర్థం ఏంటి? మీరు అక్రమాలు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళకి అప్పచెప్పాలనే కదా. ఎవరో కానీ ఆ ముఖ్య వ్యక్తి ఆయనకి కొంచెమన్నా మానవత్వం, సిగ్గు ఉండాలి. ఎందుకంటే గనక చివరికి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ డెలివరీ అయిన తర్వాత బాలింతలు పిల్లలతో వెళ్ళే దానికి సంబంధించి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు, దానికి సంబంధించిన దాంట్లో కూడా ఆ కాంట్రాక్ట్ ని తెలిసిన వాళ్ళకి కట్టబెట్టేందుకు ఇంత పెద్ద స్కెచ్ వేశారు అంటే కనుక దీన్ని ఏమంటారు? ఇంకా ఎంత సిగ్గుచేటిది. మరి కూటమి ప్రభుత్వము దీనిపైన ఎందుకు, అంటే మీలోనే
ఎవరో ఒకరు ఇలా చేస్తున్నారన్నది ఎందుకు కనిపెట్టలేకపోతుంది, లేకపోతే కనిపెట్టి కూడా కామ్గా ఉంది అన్నది అయితే తెలియదు. ఒకవేళ తెలియకపోతే కనుక కనీసం ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడైనా సరే ఎవరు వాళ్ళు ఏంటి అన్నది చూసుకొని వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చివరికి ఒక సంస్థతో డీల్ కుదుర్చుకొని ఆసుపత్రులకు జనరిక్ మందుల సరఫరాలోనూ అవినీతి పర్వం. మందుల విషయంలో కూడా అవినీతి చేస్తారా? మీరు చేసే ఈ అవినీతిలో అంటే ఆసుపత్రులకి ఏవైతే కనుక జనరిక్ మందులు పంపిస్తున్నారో వాటి సరఫరాలో అవినీతి చేసి మీరు నకిలీ మందులు పెడితే ప్రజలు అంటే రోగులు ఎవరైతే హాస్పిటల్కి వచ్చి మెడిసిన్ తీసుకుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత? దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు, మీకు తెలుసో లేదో తెలియదు రాష్ట్ర ప్రభుత్వానికి, తెలియకపోతే కనీసం వార్తా పేపర్లలో రకరకాల వార్తా పేపర్లు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి వచ్చినవి ఉండొచ్చు, రానివి ఉండొచ్చు. కనీసం ఇలాంటి వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను చూసైనా ఇట్లాంటి పెద్ద పెద్ద అవినీతి మోసాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన, ముఖ్యంగా ఇది ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్టు ఆ వ్యక్తి ఎవరో కానీ ఆయనకి టాబ్లెట్లు వేస్తే సరిపోతుంది, ఇలాంటి వాళ్ళ మీద అయితే కనుక కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.